హాయ్ గాయ్స్, నేను మీ రాజు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి 3BHK ఫ్లాట్ పరవాడ పోలీస్ స్టేషన్ దగ్గరలో అయితే తీసుకురావడం జరిగింది. అంతకన్నా ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు అనేది అచ్యుతాపురం మీదుగా యలమంచిలి వెళ్ళే హైవే అండి. ఈ అపార్ట్మెంట్కి ఆ హైవే అనేది జస్ట్ 80 మీటర్స్ వస్తుందండి. అంటే మనం ఎప్పుడైనా సరే ఆటో కానీ బస్సు కానీ దిగి మన ఫ్లాట్ కానీ నడుచుకుంటూ వచ్చేయచ్చండి, అంత దగ్గర కనిపిస్తుంది కదా. ఇదేనండి ఆ ఫ్లాట్, 5 ఫ్లోర్స్ అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్ అనేది మనకి 3 రోడ్స్ వచ్చాయండి. ఫ్రంట్ ఒక రోడ్ వచ్చింది, అదేవిధంగా రైట్ సైడ్ ఒక రోడ్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ వచ్చిందండి. అంటే ఓవరాల్గా 3 రోడ్ కార్నర్లో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే కట్టడం అయితే జరిగిందండి. చూసారు కదా, ఇది సెల్లర్ కమ్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ అయితే మనకి ఈ ఫ్లాట్కి ఉంది. 60 ఫీట్ కార్ పార్కింగ్ అయితే రావడం జరిగిందండి. దీంతోపాటు లిఫ్ట్ కూడా దీనికి ఉందండి. మనకి ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్కి. ఫస్ట్ ఫ్లోర్లో రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ కమ్ ఫస్ట్ ఫ్లోర్. ఇది వెరీ రేర్ అండి, చాలామంది అడుగుతూ ఉంటారు మనకి ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కావాలని చాలామంది అడుగుతారండి. సో అదొక అడ్వాంటేజ్ దీనికి. మన ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ డోర్ వచ్చింది, దానికి SS గ్రిల్ వచ్చింది. అదేవిధంగా మస్కిటో మ్యాట్ కూడా ఇచ్చారండి. మనకి ఎంట్రన్స్లో హాల్ వచ్చింది. హాల్ చూసారు కదా, మన హాల్ నుంచి జస్ట్ లెఫ్ట్కి వచ్చినట్లయితే పూజా గది వచ్చిందండి. పూజా గదికి మళ్ళీ రైట్ సైడ్లో వచ్చేసి టీవీ కబోర్డ్ ఇచ్చారండి. ఇదేనండి మనకి పూజా గది. దానికి రైట్ సైడ్లో మనకి టీవీ కబోర్డ్ వచ్చింది, హాల్ వచ్చింది, అదేవిధంగా టీవీ కబోర్డ్ వచ్చింది, పూజా గది వచ్చిందండి. నెక్స్ట్ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే డైనింగ్ హాల్ కింద యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా మనకు కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్లో, చూసారు కదా. సో ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు రైట్ సైడ్ వచ్చినట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. దీనికి కూడా కబోర్డ్ వర్క్ అయితే అయ్యింది. ఓవరాల్ పెయింట్ వచ్చేసి లైట్ కలర్ పెయింట్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా 1336 SFT అండి. ఓవరాల్ వచ్చేసి 1336 SFT. మనకు మెయిన్ ఎప్పుడైనా అన్డివైడెడ్ షేర్ అయితే చూసుకోవాలి. అది కూడా మనకి 60 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ అండి. చూసారు కదా, అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అండి. దీనికి గ్రేజర్తో పాటు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవి కూడా మనం పర్చేజ్ చేయవలసిన అవసరం లేదా, ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఫేస్ వాష్ బేసిన్ అండి, ఇది ఎగ్జిస్టింగ్ ఫ్యాన్. చూసారు కదా. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. దీనికి కూడా కబోర్డ్ వర్క్ అయితే అయ్యింది. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ 2 వచ్చేసి యూటిలిటీలు వచ్చేయండి. ఈ బెడ్రూమ్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్లయితే ఒక యూటిలిటీ అయితే రావడం జరిగింది. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది పరవాడ పోలీస్ స్టేషన్కి అయితే 150 మీటర్స్ అండి. యలమంచిలి హైవేకి 80 మీటర్స్, పరవాడ పోలీస్ స్టేషన్కి అయితే 150 మీటర్స్ అండి. చూసారు కదా, ఇది ఫస్ట్ కామన్ ఏరియా. దీనికి మనకు బట్టలు వాష్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడానికి ఆల్రెడీ ఆ స్టాండ్ కూడా మనకు పైన అయితే కనిపిస్తుంది కదా, అది కూడా అయిపోయింది. అదేవిధంగా గ్రిల్ కూడా వేస్తారండి, ఐరన్ గ్రిల్ కూడా వేస్తారు దీనికి. మన నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దాము. మనకి ఈ రైట్ సైడ్లో థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. చూసారు కదా, దీనికి కూడా వుడ్ వర్క్ అయింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఓవరాల్గా ఈ ఫ్లాట్ అయితే చాలా తక్కువ కాస్ట్లోనే రావడం జరుగుతుంది. 42 లక్షలు అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా నెగోషియేషన్ అయితే ఉంటుందండి. అది మనకి రోడ్డుకి 80 మీటర్సే. ఎప్పుడైనా మనం నడిచి మన ఫ్లాట్కి అయితే వచ్చేయచ్చండి. చూసారు కదా, దీంతో పాటు AC కూడా ఇస్తారండి. AC కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు దిగుదామనే ఇచ్చేసుకున్నారు, బట్ వీళ్ళకి మనీ అవసరం అవ్వడం వల్ల సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూసారు కదా, దీని కూడా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ అయితే వచ్చింది. సో టైల్స్ కూడా చూసారు కదా, మనకి టైల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఫ్రంట్ కనిపిస్తుంది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్కి రైట్ సైడ్లో మరొక యూటిలిటీ అయితే రావడం జరిగింది. దీనికి కూడా మనకి బట్టలు వాష్ చేసుకున్న తర్వాత మనం బట్టలు వేసుకోవడానికి స్టాండ్ ఇచ్చారు. అదేవిధంగా దీనికి ఐరన్ గ్రిల్ ఇచ్చారండి. అంటే ప్రతిదానికి ఐరన్ గ్రిల్ అయితే వీళ్ళు వేస్తారు. చూసారు కదా, గ్రాసరీ పాయింట్ అండి. ఇది గ్రాసరీ పాయింట్ తోటి మన కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్కి అయితే వచ్చింది. చూసారు కదా, ప్రతిదీ అయిపోయిందండి. గ్రాసరీ పాయింట్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ కిచెన్లో మనకి చిమ్నీ కూడా ఇవ్వడం జరిగింది. గ్రాసరీ పాయింట్ మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి. సో మనం దిగిపోవచ్చు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని. చూసారు కదా, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.